వానాకాలం వస్తే భద్రాద్రి ఎందుకు వణికిపోతోంది? గోదావరి వరదలు అనగానే అక్కడి జనం ఎందుకు హడలెత్తిపోతున్నారు? రాములవారి గుడి నుంచి జాతీయ రహదారి దాకా రాకపోకలు నిలిచిపోయే దుస్థితి నుంచి బయటపడలేమా? నాటి విపత్తు నేర్పిన గుణపాఠం ఏమిటి? చంద్రబాబు చూపిన చొరవను కేసీఆర్ ఎందుకు కొనసాగించలేకపోయారు? గోదావరి వరద గండ నుంచి భద్రాద్రికి శాశ్వత పరిష్కారం కోసం రేవంత్ సర్కార్ ఎలాంటి అడుగులు వేస్తోంది? ఏబిఎన్ స్పాట్లైట్ కథనం. ఏటా అదే సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది. ఈ ఏడాది కూడా భద్రాచలంలో దాదాపుగా వరద పరిస్థితి ఏర్పడింది. ఇరిగేషన్ ఇంజనీర్లు తేరుకునే లోపే డ్రైన్ల నీరు విస్తా కాంప్లెక్స్ వద్దకు చేరుకొని రామాలయ పరిసరాలను ముంచెత్తింది. అన్నదాన సత్రంలోకి కూడా నీరు ప్రవహించింది. భద్రాచలం వద్ద గోదావరి 35 అడుగుల మేర ప్రవహిస్తుండటంతో కరకట్టపై ఉన్న స్లూయిస్ గేట్లు మూసి ఉంచారు. దీనివల్లే వరద వచ్చిందని చెబుతున్నారు. ఇది ఒక కోణం. గోదావరి కారణంగా భద్రాద్రిలో తరచూ వరదలు రావడం మరో కోణం. ఎందుకంటే దక్షిణ అయోధ్యగా బాసిల్లే భద్రాచలం శ్రీ రామచంద్రుడు కొలువైన పుణ్యక్షేత్రం రామయ్య పాదాల చెంత దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన గోదావరి మహోగ్ర ప్రవాహం ప్రళయంగా మారుతుంది. నిజానికి గోదావరి వరదలు అనగానే 1986 కంటే ముందు తర్వాత అనేలా ఆ ఏడాది గోదావరి మహోగ్రంగా పర్వళ్లు తొక్కి పెద్ద ఎత్తున ప్రళయంగా నిలిచింది. సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ఆధారంగా 1986లో గోదావరి 75.6 అడుగుల ఎత్తులో 27 లక్షల క్యూసెక్కుల వరద నీటితో ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. నాటి జలవిలయ ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూడాలని నాటి ప్రధాని రాజీవ్ గాంధీ, నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బీఆర్పురం మండలంలో పర్యటించారు. నాడు జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల ప్రత్యక్షంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. భద్రాచలం డివిజన్ అంతా జలదిగ్బంధంగా మారింది. ప్రతి ఏడాది గోదావరి వరదల వేళ రోడ్డు కనెక్టివిటీ లేక, నెలల పాటు నిత్యావసర వస్తువులు అందక, వైద్యం సకాలంలో అందక, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందక, బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేక ముంపు మండలాల వారు అరిఘోషపడేవారు. 1986లో ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి కొన్ని ప్రతిపాదనలు చేశారు. భద్రాద్రి రామాలయం గోదావరి వరదల్లో చిక్కకుండా శాశ్వత పరిష్కారం కోసం నాడు కరకట్ట నిర్మాణానికి రూపకల్పన జరిగింది. 1999లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తుమ్మల అభ్యర్థన మేరకు కార్యాచరణ మొదలైంది. నాడు చంద్రబాబు లాంగ్ విజన్ తో నిర్మాణం చేసిన కరకట్ట భద్రాద్రికి శ్రీరామ రక్షణగా నిలిచింది. 2003లో కరకట్ట నిర్మాణం తరువాత ఈ 20 ఏళ్ల కాలంలో గోదావరి 3వ ప్రమాద హెచ్చరిక అయిన 53 అడుగులు దాటి ఇప్పటికీ 10 సార్లు ప్రవహించింది. 2022 జూలై 15న 71.3 అడుగుల నీటి మట్టంతో వారం రోజుల పాటు భద్రాచలం జలదిగ్బంధంలో ఉండిపోయింది. 1986 నాటి స్థాయిలో వరద వచ్చినా భద్రాచలం సురక్షితంగా ఉందంటే దానికి కారణం కరకట్టేనని చెప్పాలి. 2002 జూలై 29న చంద్రబాబు భద్రాచలం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కరకట్ట కట్టిన చంద్రబాబుకు, దానికి కారణమైన తుమ్మలకు స్థానిక ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఇద్దరు కలిసి మన భద్రాచల ప్రాంతాన్ని, వరదల ప్రాంతాలని, అదేవిధంగా వీఆర్పురం, చింతూరు అలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించి జరిగినటువంటి నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని చూసి వారు చెల్లించిపోయి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని భద్రాచలానికి కరకట్టని శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 1999లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతో భద్రాచలానికి కరకట్ట పనులు మొదలుపెట్టి పూర్తి చేయడం జరిగింది. ఆ కరకట్ట పూర్తవడం వల్లనే ఈ రోజు భద్రాచలం ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. 10 ఏళ్ల పాలనలో గోదావరి వరదల వేళ భద్రాచలాన్ని నిర్లక్ష్యం చేశారని కేసీఆర్ అపవాదు మూటగట్టుకున్నారు. 2022 జూలై 15న గోదావరి 71.3 అడుగులకు చేరింది. 21 లక్షల క్యూసెక్కుల వరద నీటితో భద్రాచలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. జూలై 17న సీఎం కేసీఆర్ భద్రాచలంలో పర్యటించి
కరకట్ట నిర్మాణానికి 1000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. సుభాష్ నగర్ లోతట్టు ప్రాంతాల వారికి డబుల్ బెడ్రూమ్స్ కట్టిస్తామన్నారు. ఇంతవరకు జరిగిందేమీ లేదు. కేసీఆర్ హామీలు గోదావరి పాలయ్యాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా విలీన గ్రామాలపై కేసీఆర్ ప్రకటన కూడా భద్రాద్రి వాసులకు కోపం తెప్పించింది. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఈ భద్రాచలం పూర్తిగా విస్మరించింది. దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచినటువంటి ఈ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారిని సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, ఈ భద్రాచల ప్రజలని, భద్రాచలాన్ని పూర్తిగా విస్మరించిన కారణంగా ప్రజలు సరైనటువంటి ఆలోచించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. గోదావరి వరదలు అనేక గుణపాఠాలు నేర్పాయి. మంత్రి తుమ్మల చొరవతో భద్రాచలంలో కరకట్ట నిర్మాణం, కోనవరంలో గోదావరి సబరి సంగమం వద్ద హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం సహా రోడ్డు కనెక్టివిటీతో పాటు అన్ని పనులు వేగంగా సాగాయి. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో భద్రాచలం వద్ద గోదావరి వరదలకు అడ్డుకట్ట వేసే పనులు చేపట్టలేదు. ప్రస్తుతం రేవంత్ సర్కార్ గోదావరి వరదలకు శాశ్వత పరిష్కారంగా కరకట్ట విస్తరణతో పాటు కరకట్ట వద్ద స్లూయిజ్లు పెంచాలని భద్రాద్రి వాసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆగస్టు 7న భద్రాచలంలో అతి భారీ వర్షంతో పట్నంలో కురిసిన వాన నీటితో పాటు డ్రైనేజ్ నీరు అంతా కరకట్ట వద్ద నిలిచి రామాలయం చుట్టూ నడుములోతు చేరి అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరింది. ఓ పక్క గోదావరి నీటి మట్టం 33 అడుగుల లోపే ఉన్నా మొదటి ప్రమాద హెచ్చరికకు 10 అడుగుల తక్కువ ఉన్న రామాలయం చుట్టుపక్కల వరద నీరు ముంచెత్తడంతో భక్తులు, దుకాణాల వారు అవస్థపడ్డారు. కరకట్ట వద్ద డ్రైనేజ్ నీరు వెళ్లే షట్టర్లు మూసివేయటం వల్ల ఇలా జరిగింది. దీనితో మంత్రి తుమ్మల ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా కరకట్ట షట్టర్లు తెరవగానే అరగంటలో వరద నీరు అంతా గోదావరిలో కలిసింది. గోదావరి వరద 36 అడుగులు దాటి ఉంటే షట్టర్లు మూసి ఉంచుతారు కనుక వర్షపు నీటిని, డ్రైనేజ్ నీటిని మోటార్లతో ఎత్తిపోస్తారు. రామాలయం వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రాచలం పట్టణానికి గోదావరి వరద గండం లేకుండా ఉండాలంటే కరకట్ట విస్తరణతో పాటు స్లూయిజ్లు పెంచాలని భద్రాద్రి వాసులు డిమాండ్ చేస్తున్నారు. మోకాళ్ళ నీళ్ళల్లో భక్తులు రాముల వారిని దర్శించుకుంటే ఈ ప్రాంతాల్లో రామాలయం దగ్గర చిరువేపలు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ప్రతి వర్షాలకి స్లూయిజ్ దగ్గర నీళ్లు ఆగిపోవటం, ఆ నీళ్ల వల్ల ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే సుభాష్ నగర్ కాలనీకి ఇమ్మీడియట్గా నిధులు కేటాయించి కరకట్ట పనులు జరుగుతున్నాయి, మిగతా పనులు కూడా నిధులు కేటాయించి పూర్తి చేయాల్సిందిగా కోరుతాను. అలాగే ఈ ప్రాంతంలో కూడా ఈ వరద నీటి వల్ల, ఈ వర్షపు నీటి వల్ల ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు నష్టపోకుండా శాశ్వత పరిష్కారంగా చేయాలని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని కూడా కోరుతా ఉన్నాం. జూలై, ఆగస్టు నెలల్లో భద్రాచలం నుంచి ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారి NH-30పై వరద నీరు పోటెత్తుతుంది. భద్రాచలం నుంచి చర్ల, దుమ్ముగూడెం వెళ్లే రాష్ట్ర రహదారిపై కూడా వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోతాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో సబ్మెర్జ్ పాయింట్స్ గుర్తించి ఎత్తుగా రహదారి నిర్మాణం సాగించాలని మంత్రి తుమ్మల ప్రతిపాదించారు. ఆ దిశగా DPR సిద్ధం చేయాలని ఆదేశించారు. భద్రాచలం పట్టణానికి గోదావరి జలగండం లేకుండా కరకట్ట విస్తరణతో పాటు రహదారులు వరద ప్రవాహ స్థాయిని మించి నిర్మిస్తే కనెక్టివిటీకి ఇబ్బంది లేకుండా ఉంటుందని మంత్రి తుమ్మల స్వయంగా సీఎం రేవంత్ కు నివేదికలిచ్చారు. దానితో రానున్న రోజుల్లో భద్రాచలానికి గోదావరి జలగండం లేకుండా రేవంత్ సర్కార్ తనదైన ముద్ర వేస్తుందని భద్రాద్రి వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.